దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ విధముగా మీతో పాటు మీ మధ్య నిలిచి దేవుని యొక్క మాటలు అందించడానికి ఈ రాత్రి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను. అలాగనే స్థానిక దైవజనులు వసంతరావు గారికి కూడా ప్రభుపేట ప్రేమతో వందనాలు, తోటి సేవకులు వందనాలు, తిమోతయ్య గారికి కూడా ప్రేమతో వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే శ్యామ్ పాస్టర్ గారికి కూడా ప్రేమతో వందనాలు. చక్కని సంగీతాన్ని అందిస్తున్న బ్రదర్స్ కూడా నా ప్రేమపూర్వక వందనాలు. అలాగే చక్కని సంగీతం ఇస్తున్న అయ్య గారికి కూడా మ్యూజిక్ వాయించడానికి, మేము పాడటానికి, మేము చెప్పడానికి మీరు ఎంతగానో మీరు సౌండ్ సిస్టమ్ చక్కగా ఆపరేట్ చేస్తున్నారు. అందును బట్టి మీకు కూడా వందనాలు. ఈ రాత్రి ఈ యొక్క సభలోనికి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అమ్మా ఉన్నారా ఇక్కడ? మీకే కానీ వందనాలు చేస్తుంది, ఎవరు చెప్పరేంది అసలు? వందనాలు పాస్ గారు అనండి. అబ్బు ఆమె ఎవరు అసలు? వందనాలు పాస్ గారు అంటుందిగా. ఏది ఏమైనప్పటికీ దేవుని సన్నిధి రాత్రి బలముగా మన మధ్య సంచరించునుగాక. ఆయన మనందరికీ తోడుగా ఉండి మాట్లాడునుగాక. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఈ రాత్రి మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఇక్కడ సభలు జరగటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ మొదటి రోజు కూడా దేవుడు వాక్యమై మన మధ్య సంచరించునుగాక. ఇప్పుడు దాకా చక్కగా మీరు పాటలు పాడుతుంటే చాలా ఆనందకరంగా ఉంది. బ్రదర్స్ కూడా చాలా చక్కగా దానికి తగినట్లుగా వాయిస్తూ ఇప్పుడు దాకా మనందరం ప్రభువుని గణపరిచాం. కనుక ఆయన్ని స్తుతించి గణపరిచిన మనందరితో దేవుడు మాట్లాడబోతుండగా ఆయన మాటలు మనందరము ఆలకించుదుముగాక, ఆ కృపను పొందుకొందుముగాక. పాటలు పాడేవారితో కలిసి పాటలు పాడారు, ప్రార్థన చేసేవారితో కలిసి ప్రార్థన చేశారు. వాక్యం చెబుతున్న నాతో కూడా మీరు సహకరించుదురుగాక. సహకరిస్తారా? దేవుడు అలాంటి మనస్సును మన అందరి మధ్య కలగ చేయనుగాక. ఏమనుకోవద్దు, ఒక మాట మీ అందరినీ నేను అడగాలనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా సహకరిస్తామన్నారు కాబట్టి ఎంతమందికి గృహాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి? ఇల్లు ఉండేవాళ్ళు ఉంటే చేయెత్తి చూపించండి, తప్పేముంది. కీబోర్డు ప్యాడీ అన్నోళ్ళు చక్కగా వాయిస్తే వాళ్ళు కూడా మాకు కూడా ఇల్లు ఉండే పాస్ గారు అని చూపిస్తున్నారు. మరి మీకేమైంది? ఇల్లు లేకుండా బతుకుతున్నారమ్మా? మరి అటు చూస్తున్నారు ఎంత దారుణంగా. ఇదేంది పెద్ద ప్రశ్న అన్నట్టు. ఆ కుర్చీ వాళ్ళకి నా మాట అసలు అర్థం కావట్లేదు అనుకుంటా. తెలుగులోనే, హిందీ లేదు, ఇంగ్లీష్లో ఓన్లీ తెలుగే. ప్రభు మీ మనసుని ఇక్కడికి తీసుకొచ్చునుగాక. చాలా సంతోషం. మీ అందరికీ దేవుడు మంచి గృహాలు ఇచ్చాడని అందుని బట్టి నేను కూడా ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ప్రభుని గణపరుస్తున్నాను. అయితే మీ అందరికీ ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎంతమంది ఇళ్లలో కరెంట్ ఉంది? అంటే నీ ఇంట్లో కరెంట్ లేకుండా బతుకుతున్నావా తెల్లా? ఫ్యాన్ లేకుండా ఎండాకాలం జీవిస్తున్నట్టుంది. దేవుడు మీకు కరెంట్ ఇచ్చునుగాక ఆమెకి. రెండవది, ఎంతమంది ఇళ్లలో తాగటానికి నీళ్లు ఉన్నాయి? ఉన్నాయా? ఓకే, తప్పేముంది. లేకపోతే చెప్పండి, పైపుల్లో లైన్ లేపిద్దాం. ఓకే, మంచిది, చాలా సంతోషంగా. నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉంది. మరి తినటానికి తిండి ఎంతమంది ఇళ్లలో ఉంది? ఏంది పాస్టర్ గారు, ఏందమ్మే? నీళ్ళు ఉండి, అన్నం ఉందా, కరెంట్ ఉందా, ఇల్లు ఉండి అని ఏంది? వాక్యం చెప్పకుండా ఈ అడుగుతున్నాడు అన్నట్టు చూస్తుంది ఒక ఆమె. నీకు ఆలోచన రావడం మంచిదే లెక్క. ఏదేమైనా ప్రభు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. చూసారా మీరు ఎంత నవ్వుతూ ఉన్నారో, ఎంత సంతోషంగా సమాధానం చెబుతూ ఉన్నారో. మిమ్మల్ని వీడియో తీసుకొచ్చి క్లోజప్ పేస్ట్కి అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వచ్చు అన్నట్టుకున్నారు. మీ ఆనందం ఎప్పుడు అలా కొనసాగునుగాక. దేవుడు మీ అందరికీ అలా సహాయం చేయనుగాక. ఇంకొక మాట అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతమంది ఇళ్లలో సంతోషం ఉంది? మంచిది. ఎంతమంది ఇళ్ళలో సమాధానంగా బతుకుతున్నారు? ఎంతమంది కుటుంబాల్లో నెమ్మదిగా బ్రతుకుతున్నారు? చూసారా, ఫస్ట్లో లేచిన చేతులు ఇప్పుడు లెగుతున్నాయా? లెగవట్లేదు. ఒక ముఖం అయితే వికారం అయిపోయింది. ఎందుకంటే ఇల్లుందా, కరెంట్ ఉందా, నీళ్ళుండియా, తిండి ఉందంటే నవ్వుతూ చెప్పిన ఆ మనిషి నీ ఇంట్లో సంతోషం ఉందా అని లేకే
చెయ్యెత్తలేకపోయింది. సమాధానం ఉందా అని లేకే చెయ్యెత్తలేకపోయింది. ఒక నెమ్మది కలిగిన జీవితం ఉందా అనే లేకే చెయ్యెత్తలేకపోయింది. చెయ్యెత్తకపోగా ముఖంలో ఏదో ఒక దిగులు, ముఖంలో ఏదో ఒక బాధ, వేదనతో కూడిన ఒక అనుభవాన్ని వ్యక్తపరుస్తూ అలాగనే డల్గా చూస్తున్నారు ఈ రాత్రి. ఎందుకో దేవుడు ఆత్మ ప్రేరేపణలో ఈ రాత్రి మీ అందరికీ నేను చెప్పబోతున్న మాట, ఏది లేని దానిగా డల్లుగా ఇక్కడ కూర్చున్నావో ఈ సభ ముగించే లోపు దేవుడు మీకు వాటన్నిటిని ఇచ్చి ఇక్కడ నుండి మీ గృహాలకు పంపించునుగాక. ప్రభు అలాంటి సహాయము చేయునుగాక. హల్లెలూయా. చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట తీసి చదువుదాం ఈ పూట. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 1 వచన భాగాన్ని చదువుదాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతి పెట్టిరి. దేవునికి స్తోత్రం. చదువుబడిన వచ్చిన భాగాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు అబియా. అందరూ అనండి. ఈయనట ఏం చేశాడని అక్కడ రాయబడింది అంటే నిద్రించాడంట. ఏం చేశాడు? అందరు మాట్లాడండి. సహకరిస్తానని చెబుతున్నారుగా, మరి ఏంది మాట్లాడరు ఎవరు? అబియా నిద్రించగా జనం వచ్చి అతన్ని తీసుకెళ్ళి ఏం చేశారంట? దావీదు పట్టణం మందు పాతి పెట్టారట. అందుకని ఇప్పుడు మనం అందరం ఏం బాగూడదు, ఎప్పుడు పోతే మాకు సంబంధం లేదు తల్లి, ఆమె అంటుంది పాతి పెడతారని. మళ్ళీ నేను శుభోత్సవం అంటే ఫస్ట్ ఏంది పాస్టర్ గారు ప్రార్థన కొద్ది పాతి పెడతావా అన్నట్టు చూస్తుంది. అయ్యేం కాదు, చెబుతున్నాను వినండి పూట ఈ మాట. అబియా నిద్రించగలేనట జనులు అతనిని తీసుకువెళ్ళి దావీదు పట్టణం మందు పాతి పెట్టారంట. అందుకని నిద్రపోకుండా మనం ఏమిందాం? వాక్యాన్ని, దేవుని మాటలు మనందరం ఆలకించుదాముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే అబియా తీసుకువెళ్ళి దావీదు పట్టణం మందు పాతి పెట్టారో, చదువునాన్న కంటిన్యూగా వాక్య భాగాన్ని, అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస ఆ దేశానికి ఏమయ్యాడు? చెప్పరే, రాజు అయ్యాడు. వినండి జాగ్రత్తగా వాక్యాన్ని పూట. ఎందుకయ్యా అంటే ఆస వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. అతని పేరేం చెప్పాను మీకు? అబియా చచ్చిపోయాడు. మరి దేశానికి రాజు చచ్చిపోతే మరలా ఆ దేశాన్ని పరిపాలించడానికి మరొక రాజు కావాలి కదా. అయితే అక్కడ అబియా ప్లేసులో దేవుడు రాజుని ఎవరిని చేశాడంటే ఆసాని చేశాడు. చెప్పండి, ఎవరిని? ఆసాను చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇది చెప్పడం అలవాట్లేదంటే మానేత్త తప్పేముంది, ఇదేమైంది, మనకి ఏదైనా అలవాటేలే, ఎక్కడైనా ఎలాగైనా చెప్పగలం. ప్రభు కృప చూపునుగాక. ఇప్పుడు ఆస రాజు అయ్యాడు దేశానికి. అయితే ఏం జరిగింది చదువునానా? ఈ ఆస దేశాన్ని పరిపాలించే దినాలలో దేశము 10 సంవత్సరము నెమ్మది పొందిన. చేతులుంటే చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి కొట్టండి. ఏం జరిగిందయ్యా ఇక్కడంటే, ఆసా దేశాన్ని పరిపాలించడం ప్రారంభించగానే ఆ దేశమంతా ఎలా ఉందంట? చెప్పండి అందరు నోరు తెరిచి, అందరు చెప్పాలి. నెమ్మదిగా ఉంది. ఏది? ఇల్లా, ఊరా, గ్రామమా, పట్టణమా, దేశమా? దేశమంతా నెమ్మదిగా ఉంది. దేశం అంటే ఎంతమంది ఉంటారక్క? సుమారుగా బడికి పోయే పిల్లలు నూరు ఎత్తట్లా అసలు రేపు. అందుకని 3 రోజులు వెనకేసారు బడి. 12 నుంచి 15కి పోయిందంట. మన రాష్ట్రంలో కూడా పోయిందా? అందుకే అంత నవ్వుతున్నారు బాగా, 3 రోజులు పెరిగేలేకే. సరే, ఏది ఏమైనప్పటికీ దేశం అంటే సామాన్యంగా మనం గమనిస్తే కోట్లలో ప్రజలు ఉంటారు, లక్షలలో ప్రజలు ఉంటారు, అవునా కదా? అట్టాడిది ఇప్పుడు దేశం అంతా ఏముందంట? మా ఇంట్లో 10 మంది ఉన్నాము,
జనాభా అన్నవాళ్ళు ఎవరుంటే చేయెత్తి చూపించండి, ఎక్కడ వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నాం మా ఇంట్లో అన్నవాళ్ళు. ఎవరు లేరా? సరే తీసేయి, మొత్తం 10 మంది లేకుండా ఏమయ్యారు? ఆ రోజులు వేరు కదా. సరే కనీసం 4 అన్నున్నాం పాస్టర్ గారు మా ఇంట్లో అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వామ్మో 4 గూళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అంటే ఏందమ్మా మీ ఇంట్లో? కనీసం అత్త మామ కొడుకు కోళ్ళ కూడా లేరా? ఓరే ఏంది ఇంత దారుణంగా ఉంది మీ కుటుంబం? 2 అన్న ఉండారా? సరే ఏమనుకోద్ది మాట. నేను అంటాను, ఈ పూట కోట్లు లక్షలున్న దేశంలోని దేవుడు ఏమిచ్చాడు? కనీసం నీ చేతుకున్న 10 ఏళ్ల మంది అంత లేరు నీ ఇంట్లో. ఎవరు? జనం. కానీ నీ ఇంట్లో సంతోషం ఉందా, సమాధానం ఉందా, నెమ్మది ఉందా అంటే అందరూ చేయెత్తి చూపించలేదు. ఈ రాత్రి పరిశీలించి చూసుకోండక్క మీ మనస్సులను. మన దేవుడు దేశానికి ఏమిచ్చాడు? నీ ఇంటికి ఇవ్వడంటావా? మరి ఎందుకని? ఆసా దేశానంతటికి దేవుడు నెమ్మదిస్తే నా ఇంట్లో కనీసం 10 మంది లేకపోతే నా ఇంట్లో నెమ్మది లేదే అని ఏనాడైనా ఏనాడైనా నువ్వు గురించి ఆలోచన చేసావా? పక్కింట్లో కరెంట్ లేకపోతే మన ఇంట్లో కరెంట్ ఎందుకు లేదో అని ఆలోచిస్తాం, అవునా? పక్కింట్లో కరెంట్ ఉండి మన ఇంట్లో కరెంట్ లేకపోతే ఆలోచిస్తారా లేదా? ఓయ్ మాయో ఏంది మా వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉంది, మన ఇంట్లో కరెంట్ లేదు, తేగ తెగిందో పీసిపోయిందో చూడయ్యా అంటారా లేదా? పక్కింట్లో నీళ్ళు వచ్చి మన ఇంట్లో నీళ్లు లేకపోతే అయ్యా పక్కింటి ట్యాప్ వస్తుంది, మన ట్యాప్ రావట్లేదయ్యా, పగిలిందా, ఇరిగిందా, జాయింట్ పోయిందా కదా చూడయ్యా అంటారా లేదా? నాకు తెలిసి మీరు ఏదో అనకుండా నీళ్ళు కూడా పోసుకోకుండా పడుకునేటట్టు ఉండారు. మరి ఏం మాట్లాడరేంది? పోటా ప్రార్థనకు వచ్చి మెదలకుండా కూర్చుంటారు అంటావని నువ్వు అన్నట్టు కానీ మెదలకుండా కూర్చున్నావు. వద్దు, మాట్లాడాలి కాసేపు ప్రభు వాక్యం. ప్రభు సహాయం చేయనుగాక. 1 కేజీ రైస్ గ్యాస్ మీద బట్టి తినడానికి సరిగ్గా సిద్ధపడలేదు అనుకో, అయ్యో ఏంది భోజనం చేయటానికి వండుకుంటే సిద్ధపడలేదు, నీళ్లు తగ్గినాయా, మంట తగ్గిందా, కారణం ఏందో అని వెతుకుతావా లేదా? అమ్మ ఆడోళ్ళు ఏం అమ్మ మీరు అన్నాలు వండరా తెల్లా? వండుతారా? మరి కొద్దిగా మాట్లాడండి. మీరు చేసే పని లేక నేను అడుగుతుంది. మీకేమైనా తెలియని భాష, తెలియని విషయాలు ఏం మాట్లాడట్లేదు కదా. నేను అంటాను, పక్కింట్లో కరెంట్ ఉండి మన ఇంట్లో కరెంట్ లేకపోతే కారణం వెతుకుతామే, పక్కింట్లో నీళ్ళు వచ్చి మన ఇంట్లో నీళ్లు రాకపోతే కారణం వెతుకుతామే, కనీసం మనం తినటానికి బ్రతకడానికి ఆహారాన్ని వండుకుంటుంటే సరిగా సిద్ధపడకపోతే కారణమేందా అని అడుగుతామే. కానీ మరి ఇన్ని సంవత్సరాల మించి ఎంత మంచి దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలగనిచ్చే దేవుడి దగ్గరకు వస్తా ఇంకా నెమ్మది, సంతోషం, సమాధానంగా లేకుండా ఇల్లు, ఒళ్ళు, కుటుంబం ఉందని ఏనాడన్నా ఆలోచించావక్క? నిజంగా చెప్పు. ఈ రాత్రి నన్ను ఆలోచించదువుగాక. ప్రభు ఆ కృపనిచ్చునుగాక. ఎందుకని ఆ దేశమంతా నెమ్మదినిచ్చాడు? దానికి కారణం ఏమిటాయి అంటే అక్కడే 2వ వచనాన్ని తీసి చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి, ఆ చెల్లి బాగా చదువునానా, దేవుని దృష్టికి ఎలా ఉందంట? 1 అనుకూలముగాను. ప్రైజ్ ది లార్డ్. ఆస దేవుడికి ఎలా ఉన్నాడంట? ఆ అమ్మాయి ఎవరు బాగా చదువుతుంది? ఆమెకు మైక్ అండి, బాగా మైకులో బాగా వినపడించదు, సౌండ్ తగ్గి అన్నది లేడన్నా. ఓకే ఓకే ఓకే, దాని వాల్యూని తగ్గించండి. మరి ఏదో మరి దాని వాల్యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. 1 ఎలా ఉన్నాడంట? అనుకూలముగా. చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. అనుకూలముగా ఉన్నాడంట ఆస దేవుని దృష్టికి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడో ఆ రాజుగారిని బట్టి దేవుడు దేశమంతా ఏం చేశాడట? నెమ్మదిని కలగ చేశాడట. ఈ రాత్రి నేను చెబుతున్నాను అక్క, ఒక రాజు దేశానికి నెమ్మదినిచ్చేంతగా దేవునికి అనుకూలంగా ఉంటే, ఈరోజు నీవు నీ ఇంట్లో ఒక్కదానివే వస్తున్నావు, బైబిల్ తీసుకొని ఒక్కడవే వస్తున్నారు యేసయ్య దగ్గరికి. నువ్వు కూడా దేవునికి అనుకూలంగా ఉంటే లక్షల జనాభా ఉన్న దేశానికి నెమ్మదినిచ్చిన దేవుడు కనీసం నీ చేతికున్న 5, 4, 3 అంతమంది ఉన్న నీ ఇంట్లో నిన్ను బట్టి నెమ్మది ఇవ్వడా?
అయితే నువ్వు దేవుడికి ఎలా ఉండాలి? అందరు చెప్పండి. ఏ వ్యక్తి అయితే దేవునికి అనుకూలంగా బ్రతకడం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తిని బట్టి ఇంటికి దేవుడు ఏమిస్తాడట? నెమ్మదినిస్తాడట. ఈ రాత్రి ఈ మాట నీ హృదయం అనే పలక మీద నూరంతలుగా రాసుకొందువుగాక. ఈ కృప మీరు పొందుకొందురుగాక. అంటే ఇంకా నా ఇంట్లో నెమ్మది ఉందని నువ్వు చెయ్యి ఎత్తలేదు అంటే కారణం నువ్వు ఇంకా దేవుడికి ఎలా లేవు? రుజువు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు బతుకుతా అనుకూలంగా లేకుండా? ఆశ ఏం పని చేస్తాడమ్మా దేశానికి? రాజు అనండి. రాజు దేవుడికి ఎట్టున్నాడంట? మీరు ఏమన్నా తుర్లపాడికి ఏమన్నా ప్రెసిడెంట్లా? మరి ఎందుకు ఉండవు అనుకూలంగా? ఏసైకే కరెంట్ ఉంది మన మధ్య, ఏం వెలుగుతుంది? మీ నోళ్ళు జరగబండి కాక మాట్లాడండి. కరెంట్ ఉంది కాబట్టి ఏం వెలుగుతుంది? కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ ఏం చేస్తుంది? కరెంట్ ఉంది కాబట్టి మైక్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉంది. ఇప్పుడు నీ ఇంట్లో నెమ్మది లేదు అంటే నువ్వు దేవునికి ఎలా లేవు? ఉంటే ఏముండేది? ఈ సభల ద్వారా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడుదువుగాక. ప్రభువు కృప అనుగ్రహించునుగాక. ఏందమ్మా ఫ్యాన్ తిరగట్లా కరెంట్ ఆడుంది? అయ్యో ఏందమ్మా సభలు అన్నారు, ఇంతవరకు పాటలే పెట్టలేడు పాస్టర్ గారు వసంతరావు అయ్య గారు, ఏం చేస్తారు? ఏడుందయ్యా కరెంటు అంటారా లేదా? అంటే కరెంటు లేకపోతే బాక్సులు మోగవా? కరెంటు లేకపోతే లైట్లు ఎలగవా? కరెంటు లేకపోతే ఫ్యాన్లు తిరగవా? నువ్వు దేవునికి అనుకూలంగా లేకపోతే నీ ఇంటికి ఎలా వస్తుంది నెమ్మది? ఈ రాత్రి అయినా ఈ మాట నీ హృదయంలో రాసుకొని ఇక నుంచైనా దేవునికి అనుకూలంగా బ్రతకడం నువ్వు నేర్చుకుందువుగాక, ప్రారంభించుదువుగాక. ఎందుకయ్యా అంటే ఆ దేశమంతా అనుకూలంగా రాజు ఉండటం ద్వారా దేవుడు నెమ్మదిని కలుగజేశాడు. ఎందుకని? ఆశ దేవుడికి అనుకూలంగా ఉన్నాడంటే వాళ్ళ నాన్న పేరు ఏం చెప్పా మీకు? అబ్బా బాగా చెబుతున్నారే, ఓ అబియో అంటారే అన్నట్టుగా ఉంది కదా పేరు. అబియా దేశానికి ఎవరు? రాజు. చచ్చిపోయాడు. ఇప్పుడు అబియాకి పిల్లలు ఎంతమంది తెలుసా మీకు? 22 మంది కొడుకులు. ఆమె ఎవరు? అమ్మో అంటుంది. ఎంతమంది కొడుకులు? కూతుర్లు ఎంతమందో తెలుసా? ఆడవాళ్ళు మన బ్యాచ్ ఎంతమందో తెలుసా? 14 మంది కుమార్తెలు. 14 మంది కుమార్తెలు, కొడుకులు 22 మంది కొడుకులు. అంటే అక్క వినండి, ఇప్పుడు రాజుగారు చచ్చిపోయినాక 22 కొడుకులకి ఏం ఆశ ఉంటుంది? రాజు అవ్వాలని ఆశ ఉంటుందా లేదా? మా నాన్న చచ్చిపోయాడు, నేను రాజు అయితే బాగుండు, నేను రాజు అయితే బాగుండని 22 మందికి ఆశ ఉంటుందా లేదా? కానీ ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి రాజుగా కూర్చోవాలి అంటే ఆ రాజుగా ఎవరు చేస్తారయ్యా ఆ మనిషినంటే దేవుడు చేస్తాడు. కొట్టు చప్పట్ల. ఇప్పుడు 22 మెంబర్స్ రెడీగా ఉన్నారు రాజు అవ్వాలని సింహాసనం మీద కూర్చోడానికి. కానీ వాళ్ళని రాజుగా సెలెక్ట్ చేసేది ఎవరంటే దేవుడు. అయితే జరిగిన విషయం ఏందో తెలుసా? 22 మంది కొడుకులలో నుండి దేవుడు ఆశ అనే ఒక వ్యక్తిని తీసి ఆ దేశానికి రాజుగా చేశాడు. ప్రైజ్ అలా. ఈ ఆశ లేదు, మా కుటుంబంలో మగవాళ్ళు 22 మంది ఉంటే రాజులు అవ్వాలని. దేవుడు నన్ను ప్రేమించి నా మీద దయ చూపించి నన్ను తీసుకొచ్చి రాజును చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడే. అలాంటి గొప్ప దేవుడికి నేను అనుకూలంగా బతకక వ్యతిరేకంగా బతుకుతానా అని నిర్ణయించుకొని దేవుడికి అనుకూలంగా బ్రతకడం ప్రారంభించాడు. ఈ రాత్రి మీ అందరికీ చెబుతున్నాను సేవకుడిగా, ఈ తుర్లపాడు గ్రామంలో ఎంతమంది జనం ఉండగా, అక్క, తమ్ముడా, అన్న, తండ్రి, ఇంతమంది జనాభా ఈ గ్రామంలో బ్రతుకుతుండగా మిమ్మల్ని అందరినీ మీ ఇళ్లలో నుండి, గ్రామంలో నుండి తన బిడ్డగా, తన సొత్తుగా, తన ప్రజలుగా మార్చుకొని తన యొక్క ప్రత్యేకమైన గుంపుగా నిన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడే యేసయ్య. అలాంటి ఆయనకి మనం ఎలా ఉండాలి? మరి ఉంటే ఏముండేది ఇప్పటికీ? అంటే ఇప్పుడు నువ్వు ఉండలేదు కాబట్టి ఏం లేదు,
ఇక నుంచైనా దేవునికి అనుకూలమైన ప్రజలుగా బ్రతకడం మనం ప్రారంభించుదాముగాక. ఏ విషయంలో మీరు మనసు పెట్టండి, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవునికి ఆయాస్కరంగా ఉన్నారో, దేవునికి బాధ పెట్టేవారిగా ఉన్నారో, దేవుణ్ణి గాయపరిచేవారిగా ఉన్నారో, ఈరోజు నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇక నుంచైనా అలాంటి వ్యక్తిగా కాక దేవునికి అనుకూలంగా బ్రతకడం నువ్వు ప్రారంభించుదువుగాక. ఎప్పుడైతే ఈ కార్యము నీలో ప్రారంభమైందో దేవుడు నీ ఒంట్లో, నీ ఇంట్లో ఏమిస్తాడో? ఈ కృప ఈ సంవత్సరం నుంచి ఈ సభల వాక్యము ద్వారా మీరు కూడా సమర్పించుకొని అలా బ్రతకడానికి ప్రారంభించుదురుగాక. అలా మీరు అవ్వాలనే దైవజనుడు ప్రేరేపించి ఇదిగో ఈ సభలను ఏర్పాటు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. కొట్టు చప్పట్లు. అందుకని ఏ కుటుంబం నెమ్మది లేకుండా బ్రతుకుతుందో ఆ కుటుంబానికి దేవుడి చేత నెమ్మదిని అనుగ్రహింప చేయాలనే దైవజనుడు ప్రేరేపణలో ఈ సభలు మీకోసం ఏర్పాటు చేశారు. అందుకే మొదటి రోజు వాక్యమై ఉన్న యేసు మనందరితో మాట్లాడుతుండగా అందరూ ఏకీభవించి దేవునికి లోబడి దేవునికి అనుకూలమైన ప్రజలుగా మార్చబడుదుముగాక. అలాంటి మనస్సును దేవుడు ఒక్కొక్కరు హృదయములో కలగ చేయునుగాక. దానికి ఉన్న అడ్డులు తొలగిపోవునుగాక, ఆటంకాలు తొలగిపోవునుగాక, వ్యతిరేకతలు తొలగిపోవునుగాక. ఇప్పుడే దేవునికి ఒక అనుకూలమైన ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడినట్లుగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పని చేయునుగాక. కనుక అనుకూలంగా బ్రతకడం నేర్చుకో, దేవుడు నీకు నెమ్మది ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకటి, దేవునికి అనుకూలంగా ఉంటే మన మనసులో, మన ఇంట్లో ఏముంటుంది చెప్పండి ఆ మాట. నాకు వెళ్ళి చూడండి, ఇప్పుడు రేపు 12వ తారీఖు కదా, 15 కదా, మన పిల్లలందరినీ ఆడకు పంపిస్తారు బ్యాగులు చదివించి స్కూల్కి. బాగా చదువుతున్నారు స్కూల్కి అని. ఆడకు బాగానే మాస్టర్ గారు బోర్డు మీద ఏ అని రాసి అని రాసి ఆయన ఒక్కడే చెప్పుకుంటాడా, వాళ్ళ చేత కూడా పలికెత్తాడా? మాస్టర్ గారు ఏ అనగల మన పిల్లలు ఏమంటారు? ఏ అంటారు. మాస్టర్ గారు బి అనగల మన పిల్లలు ఏమంటారు? ఎందుకు? ఆయనకి వాళ్ళిద్దరికి ఏమైనా పని లేదా? ఉందంటారా? ఆయన పదే ఆలు ఏబిసిడీలు చెప్పటం ద్వారా మన పిల్లలు పలకటం ద్వారా కొన్ని రోజులు పోయిన తర్వాత మన పిల్లలు మన ఇంట్లో కూర్చొని మమ్మీ ఏ బి సి అనగానే మనం ఉబ్బి వామ్మో వాయో నా పిల్ల ఇంగ్లీష్ మాట్లాడుతుందయ్యో అనుకుంటాం. ఎలా వచ్చింది నీ పిల్లకి? మాస్టర్ గారు చెప్పిన పదాన్ని పలకటం ద్వారా. ఇందాక మించి మిమ్మల్ని అడుగుతున్నాను, నెమ్మది ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా అంటే ఎట్ట చూస్తున్నారు నాకెళ్ళి. ఈరోజు నేను పదే ఆ మాట పలకండి అని మిమ్మల్ని ఎందుకు పలకరెత్తున్నానంటే, అలా పలకటం ద్వారా నీకు కూడా ఏమవుతుందని. నీ నోళ్ళను నా దేవుడు తట్టునుగాక, తాకునుగాక, ముట్టునుగాక, కత్తి ఉజ్జీవింప చేయబడునుగాక. అందుకనే మీరు కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతానని చెబుతుంది. కనుక ఇప్పుడు దేవుడికి మనం ఎలా బ్రతికితే నెమ్మదినిస్తాడట? ఏ విషయంలో అనుకూలంగా లేవో నీకు, నీ మనసుకు దేవుడికి తెలుసు. ఈ రాత్రి ఆ విషయాన్ని నువ్వు చక్కగా సరిచేసుకుందువుగాక. దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. రెండవదిగా చదువుకుందామండి. 194వ కీర్తన 94వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. 94వ కీర్తన 13. నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలగ చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా నీకు నెమ్మది రావాలి అంటే ఎవరికి దేవుడు నెమ్మదినిస్తాడంటే, నీతిమంతులకి దేవుడు వారి కష్టానంతా తీసివేసట వారికి ఏం కలగజేస్తాడట? నెమ్మదిని కలగజేస్తాడట. ఈ స్థలములో ఉన్న మీ అందరికీ ఒక సేవకుడిగా ఈ పూట చెప్పగలిగిన మాట ఏందో తెలుసా? నీకు పేరు పెట్టారు మీ అమ్మా నాన్న, ఇంకా బళ్ళోకి పోతే టీచర్లు పెడతారు, గుళ్ళోకి వస్తే పాస్టర్లు పెడతారు. మీ నాన్న పెట్టింది, మాస్టర్ పెట్టింది, పాస్టర్ పెట్టింది గాక దేవుడు పెట్టిన పేరు కూడా నీకుండును గాక. ఏంది పాస్టర్ గారు దేవుడు పెట్టిన పేరు ఏందంటే, నీతిమంతురాలు, నీతిమంతుడు అనే పేరు మీకు దేవుడు పెట్టేటట్టుగా మీరు బ్రతుకుదురుగాక. ఎలా వస్తుందయ్యా
ఈ పేరు అంటే, వినండి నా వైపు చూస్తా, నీతిమంతులకి నీతిమంతురాలకి దేవుడు శ్రమను తీసివేస్తాడట. శ్రమను తీసివేయటమే కాక ఏమినిస్తాడట? నెమ్మదినిస్తాడట. అందుకని మీరందరూ ఏమంతులుగా మారాలి? నేను చెప్పింది పలకటానికి ఏమొచ్చింది అక్క మీకు? కొద్దిగా మాట్లాడండి అక్క, పాడతాం కదా నాతో. ఆ పాట కూడా రాదా? ప్రైజ్ ది లార్డ్. మాట్లాడండి కత్త. పొగలంతా మాట్లాడి నోరు మోగబోయిందా? ఇక్కడ రగులును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఒకటి, దేవుడికి అనుకూలంగా బ్రతికితే నీతి మనల్ని నెమ్మదినిస్తాడు. రెండవదిగా మనం ఎలా బ్రతకాలంటే ఇక్కడ నీతిమంతులుగా బ్రతకాలి. భూమి మీద ఏ ఇల్లు అయితే నీతిమంతులుగా బ్రతుకుతుందో వారి యొక్క శ్రమలను దేవుడు తొలగించి ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి నెమ్మదినిస్తాడట. ఎవరయ్యా నీతిమంతులు అంటే చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని తీసి చదవండి. వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళే దేవుని దృష్టికి నీతిమంతులు. కొట్టండి చప్పట్లో ఒకటే. ఎంతమంది వాక్యం వింటున్నారండి? మంచిది, అందరు వింటున్నారు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీ శ్రమలు పోవాలి అంటే, నీకు నెమ్మది రావాలి అంటే, నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు మార్చబడాలి. అది ఎలా సాధ్యమయ్యా అంటే, వాక్యము వినిపోవటం కాదట, విన్న వాక్య ప్రకారం ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వారికి దేవుడు పెట్టే పేరేందంటే నీతిమంతుల. ఈ రాత్రి మీ హృదయాన్ని, మీ జీవితాన్ని పరీక్షించి మీరు చూసుకోండి. వాక్యం వింటున్నావు, మందిరానికి వచ్చి, సభలకు వచ్చి వాక్యం వింటున్నావు. విన్న ఆ వాక్య ప్రకారం ఇంటికి వెళ్ళిన తర్వాత లోకంలో బ్రతుకుతున్న నీవు ఆ వాక్య ప్రకారం బ్రతుకుతున్నావా? అట్లయితే దేవుడు నీకేం పేరు పెడతాడు? ఇది ఎవరు పెట్టే పేరు? ఈ రాత్రి ఈ యొక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళకి, కింద కూర్చున్న ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు నీతిమంతులు అని పేరు పెట్టాలి అంటే వినిపోయేవారుగా కాదక్క. మీరినేది ఏముంది? ఇళ్లలో కూర్చునే వాళ్ళు కూడా వింటున్నారు, డాబాల మీద కూర్చున్న వాళ్ళు కూడా వింటున్నారు, అరుగుల మీద కూర్చొని కూడా వింటున్నారు. ఈ పూట నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే వినిపోవటం కాదు, కానీ వినిన తర్వాత విన్న వాక్య ప్రకారం మనల్ని బ్రతకటం నేర్చుకోగలిగితే దేవుడు మనకేం పెడతాడు? నీతిమంతులని పేరు పెడతాడు. అలా దేవుని మాట విని మాట ప్రకారం బ్రతకగలిగిన వారికి దేవుడు ఏమిస్తాడట? ఈ రాత్రి దేవుడు మీ అందరికట్టి మనసునిచ్చి నీతిమంతులుగా మార్చి అలాంటి నెమ్మదిని మీరు కలగ చేయబడుదురుగాక. అందుకే బైబిల్లో ఒక వ్యక్తి మనం చూస్తే, చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని తీసి చదువునన్నా. ఆదికాండం 7:1. ఈ తరము వారిలో అమ్మా నాకెళ్ళి చూడండి. ఇప్పుడు అమ్మా చెల్లి అందరు ఇటు చూడండి. దేవుడు అంట భూమి మీదకు చూశాడంట. ఎటు చూశాడు? వారు మీరేంది అసలు చూడరేంది? అసలు ఏమొచ్చింది? ఏందమ్మా ప్రార్థనకు వచ్చిన మిరగాయలు కాడకపోయి కూడా దేవుడి మోకాలు చూస్తుంటారా? కొత్తరుగా ఏదన్నా పనికి పోతే చేస్తారా? మెదలకు నాంకెళ్ళి ఇంకెళ్ళి చూస్తారా? మరి మీకు ఏమొచ్చింది పూట? మొదటి రోజే, రెండో రోజా? అమ్మో రెండో రోజు అంట. మళ్ళీ నేను మర్చిపోయా. మళ్ళీ ఇంకొక రోజు ఉంది. రేపు మళ్ళీ రమేష్ ఆయన వచ్చాడు. మళ్ళీ ఆయన గోల, నా గోల, మా గోల, అందరి గోల మీరు భరించాలి. ప్రభు సహాయం చేయను నాక. స్తోత్రం, హల్లెలూయా. వినండి అక్క, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి అక్క. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ప్రార్థనకి, ఏం తీసుకుని పోతున్నావు అక్క? ఇంట్లో మీ ఆయన ఎందుకు ఆమె అనుభవం అది ఆమె ప్రార్థనకి బయలుదేరింది అయ్యా అంటండి అక్క. ఏం ఉపయోగం అక్క? నువ్వు వచ్చి నీకు ఉపయోగం లేదు, మీ ఆయనకు ఉపయోగం లేదు, నీ ఇంటికి, నీ చేనికి, నీ చెట్టుకి, నీ పిల్ల ఏమన్నా ఉపయోగం ఉంది అక్క? వచ్చి ఇంటే కదా ఆమెను చూస్తుంటేవి, ఏమని చూస్తుంటేవి. అసలు చూడాల్సిన వాళ్ళు వినాల్సిన మాటలు వినకపోతుంటేవి. కోప్పడొద్దు పెద్దమ్మ, జాగ్రత్తగా వినండి పూట.
లాభం లేదు. ఈ మట్టుకు గట్టిగా ముందే కర్ర తీసుకుని బాత్తాయి పోవటం మట్టుకి ఇటు అంత తేలిగ్గా లేదు వ్యవహారం. మహానుభావుడు ఆయన అంత వయసు లేదు నాది. ఆ మహానుభావుడు అంత కష్టపడుతున్నాడు ఈ ప్రాంతం కోసం. ఇంకా తినండి అక్క. అమ్మాయి వందనాలు పెద్దమ్మ, నువ్వు మట్టుకే నా బ్రహ్మాండంగా. ప్రైజ్ అలా భూమి మీద కంట ఆ తరములో దేవుడు ఇటు చూడంగా లేనంట జనం అందరూ పడ్డారంట. కానీ అందరిని వరుసగా దేవుడు ఇటు చూసుకుంటూ వచ్చేలేకే నోవాహు దగ్గరకు వచ్చేలేకి దేవుడికి ఎట్టాక పడుతున్నాడో తెలుసా? ఆ తరంలో ప్రజలని దేవుడు చూస్తే అంతమంది మధ్యలో నోవాహు నీతిమంతుడిగా అగపడితే ఇప్పుడు చూడడంటావా భూమి మీదకి ఆయన? మరి నువ్వు అగపడట్లేదా? నిన్ను చూడట్లేదా? మరి నిన్ను చూస్తున్నప్పుడు ఎట్టాక పడుతున్నావు? నోవాహు నీతిమంతుడిగా అగపడ్డాడంట. నిజంగా నువ్వు కూడా ఎట్టాక పడాలి ఇప్పుడు నెమ్మది కావాలంటే? నీతిమంతులకి నెమ్మదిస్తానన్నాడు కదా. ఆ తరములో నోవాహుకి ఇలా చూడంగానే ఎలాగ పడ్డాడంటే, ఈరోజు చాలామంది తాగుబోతోళ్ళగా, తిరిగిపోతోళ్ళగా, తిట్టిపోతోళ్ళగా, సోమరిపోతోళ్ళగా, నిద్రపోతోళ్ళగా, ఏదో ఒక పోతుల్లాగా పడుతున్నారు. కానీ నోవాహు ఎట్టాక పడ్డాడట? ఈ రాత్రి ఒక సేవకుడుగా కేకేసి మీ అందరికి చెప్పగలిగిన మాట ఏందంటే, ఆ తరములో చూసిన దేవుడు ఇప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉండగలనే నువ్వు ఎలాగ పడాలా అంటే, నిద్రపోతుగా, నువ్వు తాగుపోతుగా, తిండిపోతుగా, సోమరిపోతుగా కాదు. ఎవరికి అగపడాలో తెలుసా? ఒక నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా దేవుని దృష్టికి మీరు కనిపించగలిగితే దేవుడు నూరంతలుగా మీకు నెమ్మదినిచ్చి పంపిస్తాడు ఇక్కడ నుండి. ఆ కృప మీరు పొందుకొందురుగాక, ఆ భాగ్యాన్ని పొందుకొందురుగాక. నిజంగా చెప్పండి, మన దేవుడు చూచుచున్న దేవుడు కదా. చూచుచున్న దేవుడు నీకు వెళ్ళి చూసి అట్నాగపడుతున్నావో? కనిపించట్లేదని నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, ఆయనకి అర్థమవుతుంది. ఇక్కడ నుంచి అట్ట కాకుండా కనిపించేటట్టు నీతిమంతురాలుగా బతుకుదువుగాక. అంటే ఏంది? వినిన వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రైజ్ అలా. వినిపోయేవాళ్ళు ఎవరై అంటే నీతిమంతులు. ఈ రాత్రి ఈ సభలో పాల్గొన్న పురుషులు, స్త్రీలు దేవుని వాక్యం వినిపోయేవారుగా కాదు, విన్న వాక్య ప్రకారం బ్రతికి నీతిమంతులు అనబడుదురుగాక. అలా అనబడగలిగితే దేవుడు మీకు, మీ కుటుంబానికి నూరంతలుగా ఏమిస్తాడు? నెమ్మదినిస్తారు. పొందుకొని వెలుదురుగాక. ప్రభు అలా సహాయము చేయునుగాక. అందుకనే మనము వినిపోయేవారిగా కాదు కానీ విన్నట్టుగా బ్రతకాలి. అంటే ఇప్పుడు ఆ కాలంలో నోవాహు ఎలా ఉన్నాడంటే, దేవుడు మాట్లాడితే విని ఆ మాట ప్రకారం బ్రతికేవాడుగా ఉన్నాడు. నోవాహే కాదు, నోవాహు కుటుంబం అంతా కూడా దేవుని మాట వినేవారిగా ఉన్నారు. కాబట్టి వారి శ్రమనంతా తొలగించి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఏమిచ్చాడు? ఈ రాత్రి మీకు కూడా అటు భాగ్యాన్ని దేవుడు ఇచ్చునుగాక. కనుక నీతిమంతుడని నీకు పేరు పెట్టాలంటే, నీతిమంతురాలని నీకు పేరు పెట్టాలంటే దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతకాలి. 2, ఆ పేరు నీకు రావాలి అంటే అదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని తీసి చదువునానా. నోవాహు వంశావళి ఇదే. నీతిమంతుడును ఉండెను. కొట్టండి సప్పట్లో ఒకసారి చేతులు. గారెలు వేసుకున్నట్టు కాదక్క, కొడితే కదా గట్టి కొట్టాలి. నువ్వు కొడుతుంది ఎవరికి? కొంతమంది సప్పట్లు కూడా కొట్టట్లేదే ఏసాయికి. వామ్మో, దేవుడు మీ చేతుల్ని బలపరుచును గాక. అప్పుడప్పుడు గట్టిగా సప్పట్లు కొడితే కత్తి ఆక్కుండా ఉంటాయి. గుండెలు ఆక్కుండా ఉంటే ఆడబడితే ఆగిపోతున్నాయి. ఓరకోకనే పిల్లలకి ఆగిపోతున్నాయి, కుర్రోళ్ళకి ఆగిపోతున్నాయి. కథ పని చేయండి చేతులతో. దేవుడు మీ చేతులు కట్టి శక్తినిచ్చునుగాక. కనుక వినండి, 1 విన్న వాక్య ప్రకారం బ్రతకడమే నీతిమంతులంటే. 2 దేవునితో నడిచే వాళ్ళకే దేవుడు పెట్టే పేరేంది? నీతిమంతులు. ఇంకా దేవునితో నడవటం అంటే ఇంకెవరితో నడవకూడదు. ఇక మనం సైతాను గాడితో నడవకూడదు, సైతాను మార్గంలో నడవకూడదు, సైతాను చెప్పినవి చెయ్యకూడదు, సైతాను చూపించినవి చూడకూడదు. అలా మీరు బ్రతికితే దేవుడు మీకేం పేరు పెడతాడు? కనీసం ఈ 2 పనులన్నా చేసి నీతిమంతులుగా బతుకుదాం గాక. 1 దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం, 2 దేవుని మార్గంలోనే. అందరూ సీరియస్గా వినండి. ఈ 2 విషయాల్లో నువ్వు ఉన్నావా లేవా?
చూసుకోండి. ఆధార్ కార్డులో పేరుందా లేదా, రేషన్ కార్డులో పేరుందా లేదా, వాటర్ కార్డులో పేరుందా లేదా అని తెగ చూసుకుంటున్నామే. నీతిమంతుల జాబితాలో నీ పేరుండాలి అంటే దేవుడు చెప్పినట్టుగా విని దాని ప్రకారం బ్రతకాలి. 2, దేవుని మార్గంలోనే నువ్వు నడవాలి. ఇలాంటి వారికి దేవుడు ఏమని పేరు రాస్తాడు? నీతిమంతులు అని. అలాంటి గుంపులో నువ్వు ఉండగలిగితే నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ బాధను, నీ ఇబ్బందిని నీలో నుంచి, నీ కుటుంబం నుంచి తీసివేసి దేవుడు ఏమిస్తాడట? అలాంటి ప్రజలుగా ఈ లోకంలో మీరందరూ బ్రతికేటట్టు దేవుడు చెయ్యునుగాక. అలా మిమ్మల్ని మీరు సమర్పించుకొందురుగాక. అట్టి భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 1 నెమ్మది రావాలంటే చెప్పండి ఇప్పుడు. 1 దేవునికి అందరూ అనండి అక్క. వాటి నోరు తెరటం ఎంత ప్రమాదం తెలుసు, నలుగురు కంటుకుంటుంది ఆ వ్యాధి. ఏ వ్యాధి? దారి కూడా లేకుండా పెట్టారు, లేకపోతే తొక్కుంటూ వచ్చేవాడు అంకాడికే. త్వరలోపాడలు మహా తెలివికల్లవాళ్ళు లాగా ఉన్నారు. పాస్టర్ గారికి దారి కూడా లేకుండా చేశారు. దేవుడు మీ అందరికి కృప చూపును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక దేశ రాజే దేవునికి ఎలా ఉన్నాడు? మనము కూడా అనుకూలంగా బ్రతికి నెమ్మదిని పొందుకుందుము గాక. 2వది, నీతిమంతులు శ్రమను తొలగించి దేవుడు వాళ్ళకి నెమ్మదిని. 2వదిగా నీతిమంతులు అంటే ఎవరై అంటే విన్న వాక్య ప్రకారం బ్రతికేవాళ్ళే, దేవునితో నడిచేవాళ్ళే. ఈ 2 పనులు, కనీసం ఈ 2 పనులు అన్న చేసి నీతిమంతులుగా ఈ లోకంలో దేవుని చేత పేరు పెట్టించుకొందుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటిగా బ్రతికే వారందరికీ దేవుడు ఏది ఇస్తాడట? 3 119వ కీర్తన 50వ వచనాన్ని తీసి చదువుదామన్నా. 119:50. దేవుడు మనకి నెమ్మది ఇవ్వాలి అంటే 3వ అనుభవం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బాధలలో ఏది కలగజేసిందట? నెమ్మదిని. 3 అందరనండి మాట. 3వది, మనకి నెమ్మది కలగాలి అంటే దేవుని వాక్యము ద్వారానే మనకి నెమ్మది కలిగిద్దట. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? ఎత్తి చూపించండి ఒకసారి. ఉంటేనే చూపించండి. లేనోళ్ళు ఎందుకులే. ఆమె తలకాయ వెనక పెడుతుంది, ఏమో తలకాయ చూడన్నట్టు కత్తి చూపించండి. నా చెయ్యి వచ్చినట్టు. ఏంది మీ చేతులు లేపండు కాక. అబ్బా 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 ఎంత సంతోషంగా ఉంది. అక్కడొకటి మిగతా వాళ్ళందరూ బైబిల్ లేకుండా వచ్చారమ్మా. తలకాయ దించండి. ఇంటికి ఒకటే ఉందా? మంచిది. రేషన్ కార్డు కూడా అంతేలే, ఇంటికి ఒకటి ఉంటుంది. ఒకటేనా? 5-6 ఉంటాయి రేషన్ కార్డులు. ఒకటేనా? అందుకని వాళ్ళ ఇంటికి కూడా ఒకటే ఉందంట. ఏంటిది? బీరువా తన్ని అత్తనవే తాళం. ఏ చీరల దెబ్బకే ఒకటి కొనుక్కోమ్మా. ఏమైంది? దేవుడు మీకు ఆ కృప ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 3వదిగా నీకు నాకు నెమ్మది కలగాలి అంటే ఆ నెమ్మదిని కలగచేసే శక్తి రాజకీయ మాటలో, సినిమా మాటలో, సీరియల్ మాటలో, ముసలమ్మ ముచ్చట్లో, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల ద్వారా రాదట. కొంతమంది మాట్లాడుతుంటే కోపం వస్తుంది, కొంతమంది వింటుంటే నిద్ర వస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే ఇసుకు వస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే తన్నుకుంటారు. కానీ యేసయ్య మాటలంట నెమ్మదినిస్తాయి అంట. కొట్టు చప్పట్ల వాక్యానికి. అందుకనే మీ కుటుంబాలన్నిటికీ 100 నెమ్మదిని కలగ చేయటం కోసమే దైవజనుడు ఈ 3 దినాలు మీ మధ్య ఈ సభలను ఏర్పాటు చేశాడు. ఈ సభలలో దేవుని వాక్యము ఏరులై పారి మీ దగ్గరకు వస్తుండగా ఇది పొందుకొని నెమ్మదిని పొందుకొందురుగాక, అనుభవించుదురుగాక, ఆ నడిపింపులోనికి వచ్చుదురుగాక. కనుక సంగమా, దేవుని బిడ్డలారా, 3వది నువ్వు నెమ్మది పొందుకోవాలి అంటే నీ హృదయం అనే పలక మీద నువ్వు దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. బైబిల్లో వాక్యం బైబిల్లో ఉంటే కాదు. వండుకున్న దేశాలు అన్నం వండిన దేశాల నుండి సరిపోయిద్దా? రావాలా? కొట్టినా కూడా పలకట్లేదు మీరు. రావాలా? రావాలి. రాని వాక్యం కాదు, రానే. ఏంటిది? రానే. వాక్యాన్ని కూడా అలా పలుకుదువుగాక, అలా ఆశపడుదువుగాక.
అలా ఇందువుగాక, అలా నీ లోపలికి ఆహ్వానించుదువుగాక, అలా నీ హృదయం అనే పలక మీద దేవుని మాటలు ఈ పూట రాసుకుందువుగాక. ఎప్పుడైతే వాక్యం లోపల ఉంటుందో, వాక్యం లోపలికి వస్తుందో, కొన్ని మాటలు లోపలికి వచ్చి బాధను కలగజేస్తాయి అక్క. కొన్ని మాటలు వింటుంటే దుఃఖభరితలుగా మార్చబడతారు, కొన్ని మాటలు వింటుంటే కోపాలు ఆవేశాలు వస్తాయి. కానీ ఈ మహిమ కలిగిన, జీవము కలిగిన